చేశాడు. మన ఎవరైనా 10 మంది నేను వెనకాల కూర్చుంటాను, ముందు సీట్లో ఎవరైనా కూర్చొని నువ్వు డ్రైవ్ చేయంటే చేస్తాం, ఎవరో ఒకళ్ళు ముందుకు రమ్మంటాం. అలాంటిది పరమాత్మ సారథ్యం చేసి మధ్యలో అర్జునుడు 2 చేతులతో బాణాలు వేస్తూ డైరెక్షన్ ఇవ్వాలంటే, అంటే కుడివైపు వెళ్ళి ఎడంవైపు వెళ్ళాలంటే కాళ్లతో పరమాత్మ వీపుని ఇలా తొక్కేవాట డైరెక్షన్ కోసం. ఇదంతా మహాభారతంలో ఉంటుంది. తొక్కితే ఆయన హాయిగా చిరునవ్వుతో తీసుకుని అదంతా చేశాడు. అలాగనే కొరియర్ పోస్ట్మెన్ పని, రాయబారానికి వెళ్ళాడు. ఈ కౌరవుల దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ దుర్మార్గులని తెలుసు, అయినా సరే వాళ్ళ ఒక్క మాట నిలబెట్టడం కోసం రాయబారం అనేది ధర్మరాజుల వారు అడిగారని చెప్పి ఇక్కడికి ఒక కొరియర్ బాయ్ కిందో పోస్ట్ మ్యాన్ కింద వచ్చి ఆ సందేశం అంతా ఇక్కడికి వినిపించి, వీళ్ళ సందేశం తీసుకెళ్ళి అక్కడికి వినిపించి, అంతటి పరిపూర్ణ అవతారానికి ఏమిటి అదంతాను అంటే ఒకటే ఒక్క కారణం, ధర్మం. సో ఆ ధర్మాన్ని అయితే మనం ఆచరించవచ్చు, అంతే కదా. గోవర్ధన గిల్లు చేతుల మీద ఎత్తటం ఇలాంటివి మనం చేయలేం, కానీ ఖచ్చితంగా ధర్మాన్ని ఆచరించవచ్చు. మీరు చిన్న పిల్లలు కాబట్టి మీకు చెప్తున్నాను, కృష్ణావతారంలోంచి నేర్చుకోవాల్సింది అది. జీవితంలో మీరు ధర్మాన్ని అవలంబించారనుకోండి, ఖచ్చితంగా పరమాత్మ మీ కూడా ఉంటాడు.